టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం అప్పుడే దసరా శరన్నవరాత్రుల్లో 4వ రోజు దగ్గరికి వచ్చేసాం. ఈ 4వ రోజున ఆశ్వేజ శుక్ల చవితి అంటాము. ఈ 4వ రోజున అమ్మవారి కాత్యాయని అమ్మవారికి పూజ చేస్తాం. గతంలో కాత్యాయని అమ్మవారు లేదు. 2025వ సంవత్సరంలో బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వేద పండితుల సలహా మేరకు ధర్మమండలి, అలాగే మనకి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కౌన్సిల్ అంతా కలిసి డిసైడ్ చేస్తారు. మా గురువులంతా కూడా బెజవాడ దేవస్థానానికి సంబంధించిన గురువులు కాబట్టి దత్తాత్రేయ శర్మ గారి కాలం నుంచి ఇప్పటివరకు శంకర శాండిల్య, ఉమాకాంత శర్మ గారు, ఇలా రేమల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, వీళ్ళంతా కూడా మనకి రాచకొండ కామేశ్వర స్వామి భవానీ దీక్ష పెట్టింది ఆయన. ఇలా రకరకాల దీంతో వీళ్ళంతా కూడా దేవస్థానం ఎప్పుడు కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళు. అందువల్ల మన కాత్యాయని వ్రతాన్ని పెట్టారు. కాత్యాయని వ్రతం అంటే ఏంటండి, ఎవరికైతే కుజదోషం ఎక్కువగా ఉంటుందో, పెళ్ళిళ్ళు కావడం లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి మనం ఈ కాత్యాయని వ్రతం జరిపిస్తాం. కాత్యాయని అమ్మవారి దర్శనం చేసినంత మాత్రానే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ తన భర్తగా కావాలని చెప్పేసి మనకి ఈ రుక్మిణి కాత్యాయని వ్రతం చేస్తారు. అలాగే గోపికలు కూడా కాత్యాయని వ్రతాన్ని చేస్తారు, ఈ శ్రీకృష్ణుడు తమ భర్తగా రావాలని. అయితే ఈ కృష్ణ పరమాత్మ వీళ్ళంతా కూడా ఏం చేస్తారు, బట్టలు ఇప్పేసుకొని దిగంబరంగా పూజ నదిలో స్నానం చేస్తున్నారు. ఎవరు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నదుల్లో స్నానాల్లో బట్టలు లేకుండా చేయకూడదు, మామూలుగా కూడా చేయకూడదు ఇళ్లలో కూడా. కానీ నదీ సాంప్రదాయంలో వాళ్ళు అలా చేస్తుంటే అది దోషం కాబట్టి, కాత్యాయని వ్రత ఫలితం వాళ్ళకి రాదు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ లీల చేసి వాళ్ళందరికీ కూడా గోపికా వస్త్రాపహరణం చేశాడనమాట. అటువంటి అమ్మవారిని మనం ఈ రోజున అర్చిస్తాం అలంకారంలో. ఇక్కడికి వచ్చేసరికి మనం సాంప్రదాయంలో కూష్మాండాదేవి, చతుర్థంలో నవదుర్గా సాంప్రదాయంలో కూష్మాండ అమ్మవారిని చేస్తాము. అలాగే చిన్న మస్తాదేవి దశమహావిద్యా సాంప్రదాయంలో మనం పూజ చేస్తాము. అండ్ సప్తమాతృకా సాంప్రదాయంలో ఇంద్రాణి అమ్మవారికి మనము పూజ చేస్తామన్నమాట. కాబట్టి ఈ అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను మనం కడతాము. అలాగే ఆకుపచ్చ రంగు కూడా కట్టచ్చు. చామంతి, సన్నజాజి, జాజి, మందార, నందివర్ధన ఇటువంటి పువ్వులన్నీ కూడా మనం పెట్టచ్చు. తర్వాత పులిహార నివేదనము, దద్దోజనము, చక్ర పొంగలి ఇలాంటివన్నీ కూడా మనం పెడతాము. అరటిపళ్ళు, కమలాపల పళ్ళు ఇలాంటివన్నీ కూడా పెట్టచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు పెట్టుకుంటున్నారని, అంటే సాధారణంగా దుర్గా సాంప్రదాయంలో 9 రోజులు పెట్టరనుకోండి, 10వ రోజున వేసేస్తారనమాట మేకలని, కోళ్ళని. అప్పుడు కూడా వేయకూడదు అనమాట మీరు. కాబట్టి మనం కాయగూరలతోనే శాకంభరి అమ్మవారిలాగా చక్కగా కాయగూరలతో మీరు చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఎందువల్ల జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మనకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వచ్చి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి వాటిలన్నింటినీ కూడా మేకబల్లుల్ని, యానిమల్ సాక్రిఫైస్, బర్డ్ సాక్రిఫైస్ని అవన్నీ కూడా అబాలిష్ చేసి తీసిపడేసి ఈ కుంకుమార్చన పెట్టారు. నిమ్మకాయ డెప్పలతో ఆరాధన చేసుకోండి, అమ్మవారికి హారతి ఇవ్వండి, పచ్చకర్పూరంతో. బ్రహ్మాండంగా శుభమస్తు.